ఉందా ఎస్పీ గారు అదిగా నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. అందరూ ఎవ్రీబడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసి తెచ్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. మీడియా రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసులు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? గేట్ ఉంది, ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీశారు. గేట్ దగ్గరలో తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చి అనౌన్స్మెంట్ చేయాలి. వెళ్ళొచ్చాము తప్ప మా అధికారులు వాళ్ళ కంట్రోల్ ప్లానింగ్ పట్టారు కదా. ఆయన ఉన్నారు కదా, ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చైర్మన్ ఉన్నాడు కదా.
ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వరకు. ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు. అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు. ఆ సైడ్ పెట్టారు. ఈ గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేశారు. అంబులెన్స్ ముందు లేవా? అంబులెన్స్ ఉంది, ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది ఇంజూర్ అయి ఉంటారని అడిషనల్ అంబులెన్స్ ఒకసారి పంపించాం. అప్పుడు అంబులెన్స్ ఎన్ని గంటలకు అయితే సార్ ఇక్కడ నుంచి 8:40 ఎన్ని గంటలు జరిగింది? 8:20 మనకి అంటే స్టాంపిడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరినీ బయటకు తీయడం. డ్రైవర్ ఇంకా చేయడం ఫోన్ లేదా? ఫోన్ చేయగానే వచ్చారు సార్. ఓకే, పెట్టారు. 1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్ 4 lakhs ఆఫ్లైన్ సార్. 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికి మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి అసహనం ఫీల్ అవుతారు. కానీ దానివల్ల డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ పెడుతున్నాం సార్. ఆన్లైన్లో పెట్టడం వల్ల నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం అవుతుంది. మీకు ఎవరు చెప్పారు? ఈ అసెస్మెంట్ చెప్పేస్తున్నావు. టెక్నాలజీ నేను అడిగిందని చెప్పు. టెక్నాలజీ ఉంది, ఒక ఐవీఆర్ఎస్ అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు చెయ్యి, ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్కి పాత రోజు పంపించారు మిమ్మల్ని. మీరు అవన్నీ ఫ్రెష్గా చూడమని చెప్పాను మిమ్మల్ని.
రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా, అసలు పార్కులు ఎప్పుడు పెట్టేది కాదు. అయితే ఈ లోపల జనం లోపలికి పోయింది, వీళ్ళు సరైన కేర్ తీసుకుంటున్నాం. వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటూ అన్నారు, అది బాగానే ఉందని ఇంకా మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్? దాంతో పాటుగా మెడికల్ టీము, తర్వాత ఎలక్ట్రిసిటీ, సివిల్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటేషన్, పోలీసు, విజిలెన్స్ అందరూ ఉన్నారు. ఆల్ టీమ్స్ ఉన్నారు. 9-10 మంది ఉన్నారు. ఇది ఒక 500 మీటర్స్ జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్. ఇంకా ప్లాన్ అంటే 7 ఈ లైన్లో వదులుదామని ప్లాన్ సార్. యాక్చువల్గా మిగిలిన చోట్ల అరౌండ్ 7 o'clock ఆ టైంకి వదిలేసారు. ఇక్కడ 1 hour 1.5 hours కొంచెం ఇబ్బంది అయింది. దీంట్లో ఇన్ఫర్మేషన్ అక్కడికి స్ప్రెడ్ అయిందా? అన్ని దిక్కల్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా. అన్ని సిటీలోనే పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? పక్కనే అంటే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు, ఈ గ్రౌండ్ లో ఇబ్బంది ఉంది, మనుషులు ఉన్నారు, స్టాంపేడ్ అయిన తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? ఇక్కడ నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్, మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది ఇన్సిడెంట్ జరిగిన జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. మీకు ఎప్పుడు తెలియదు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కలు చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేసి అడిగావా? రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్, దే నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ చెప్పాను. హూ ఈజ్ ఇన్ఛార్జ్? ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? సార్ ఇక్కడ విఐ ఉన్నారు సార్ ఇన్ఛార్జ్. మీరు ఒక వాట్సాప్ గానే అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. చేసండి, మెసేజ్ పెట్టారా? ఎన్ని గంటలు పెట్టారు అది? అరౌండ్ 5:30 చెప్పేసాను సార్. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ హోల్డింగ్ వాళ్ళందరూ హోల్డింగ్ ఏరియా కంపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని 1 hour ముందు కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు అక్కడ ఆఫీస్లో 2 hours ఉన్నవాళ్ళందరూ ఇచ్చేసారు. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంత ముందు చేసుకున్నా ఈజీగా అయిపోయాయి. అది కాదు, టికెట్లు ఇవ్వడం కదా, టికెట్లు 9 o'clock స్టార్ట్ అయ్యాయి. ఇష్యూ ఈజ్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours అయిపోయింది అన్న, 11 కల్లా అయిపోయి మ్యాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్. టోకెన్స్ వాట్ ఆర్ యు కాల్? మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది, 10 o'clock అయిపోయాయి. 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది. ఇక్కడ క్యూలోకి పెట్టేస్తుంటే అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది, క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్గా చేయలేదు, అది ప్రాబ్లం. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉన్నాయి, 2 CIలు ఉన్నారు, 5 SIలు ఉన్నారు,
40 మంది మీరు పక్కబండి మీరు పక్క ప్యారల్గా ఉంటాయి. మార్నింగ్ నుంచి పార్క్లో చాలా ఉంటుంది. పార్క్లో కూర్చోడానికి ఎండగా ఉండలేదు, సరే అక్కడ కంట్రోల్ చేసుకుందామని అక్కడ కూర్చోడానికి ఏదో చేస్తాము. గురించి అది ప్లాన్ కాదు కానీ బట్ సఫిషియెంట్గా ఉంది. అది 3000 టైమే ఉంది. అంటే మార్నింగ్ హోల్డింగ్ అంటే క్యూ లైన్లో మనము ఫస్ట్ హోల్డింగ్లో అక్కడ హోల్డింగ్ ఏరియా హోల్డింగ్ ఏరియా ఇంతకుముందు లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? దీంట్లోకి వచ్చేసి బయటకు వెళ్తాను ఉండదు సార్. ఆల్మోస్ట్ 12 అవర్స్ ఎందుకు పెట్టాలి? మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు, వస్తారు, పోతారు. పెరిగిపోతుంది సార్. 10 o'clock నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఏమవుతుంది ఇక్కడ నుంచి బయటకు రాలేరు. ఒకసారి ఇంత పెట్టి వచ్చేవాడు. ఇది టౌన్ అయ్యా.